గుంటూరు జనసేన పార్టీకి సంబంధించినటువంటి నేత బోనబోయిన శ్రీనివాస్ యాదవ్‌కి సంబంధించి ఆయన పైన హత్యాయత్నం జరిగేటటువంటి ప్రయత్నం జరిగిందంటూ కూడా ఒక అంశం వైరల్‌గా మారినటువంటి పరిస్థితి ఉంది. నరేందర్ రెడ్డి అనేటటువంటి ఓ వ్యక్తి జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. తన పైన దాడి చేసేటటువంటి ప్రయత్నం చేశారంటూ కూడా బోనబోయిన శ్రీనివాస్ వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇప్పటికే 2 సార్లు దాడికి సంబంధించినటువంటి రెక్కీ నిర్వహించడం అవంతా కూడా ఫెయిల్ అయినటువంటి నేపథ్యంలో బోనబోయిన శ్రీనివాస్కి ఈ అంశం పైన తెలియడంతో ఆయన ప్రస్తుతం పోలీసులకి ఈ అంశం పైన ఫిర్యాదు కూడా చేసినట్టు తెలుస్తుంది. అయితే గతంలో కూడా నరేందర్ రెడ్డికి అదేవిధంగా బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ మధ్య కూడా ఒక వివాదం చోటు చేసుకోవడం జరిగింది. ఓ స్థలానికి సంబంధించినటువంటి అంశంలో ఇరు వర్గాలకు సంబంధించినటువంటి నేతలు అంటే వాళ్ళకి సంబంధించినటువంటి వర్గీయుల మధ్య ఆందోళన జరగటం, ఆ నేపథ్యంలో నరేందర్ రెడ్డి పైన కూడా బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే నరేందర్ రెడ్డి గతంలో గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్లో ఒక బార్ అండ్ రెస్టారెంట్ నిర్వహించడం జరిగింది. అయితే ఆ స్థలం అక్కడ పెట్టినటువంటి అంశాలు కానీ అవన్నీ కూడా స్థానికులు తీవ్ర ఆందోళన నేపథ్యంలో ఆ బార్ని కూడా అధికారులు తొలగించారు. అయితే ఆ తర్వాత ఎక్కడా కూడా నరేందర్ రెడ్డి కనిపించలేదు. మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతం బోనబోయిన శ్రీనివాస్ యాదవ్కి సంబంధించినటువంటి అంశంలో నిజంగానే నరేందర్ రెడ్డి స్కెచ్కి సంబంధించినటువంటి అంశాలు వాస్తవమేనా లేదా అనేది కూడా తేలాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి పోలీసులు అయితే ఈ అంశంపై దృష్టి పెడతారా లేకపోతే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో చూడాలి. ఎందుకంటే ప్రస్తుతం అయితే బోనబోయిన శ్రీనివాస్ యాదవ్కి సంబంధించి వరుసగా 2 అంశాలు ప్రస్తుతం ఆయన వర్గానికి సంబంధించినటువంటి నేతలను కలవరపెడుతున్నాయి. ఎందుకంటే చిత్రకళా వీధి ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అంశంలో బోనబోయిన శ్రీనివాస్ యాదవ్కి సంబంధించి త్రిపుల్-ఆర్‌కి సంబంధించినటువంటి సెక్యూరిటీ గార్డు ఆయన పైన దాడి చేయటం, ఆయన కొంత గాయాలు పాలైనటువంటి పరిస్థితి. ఆ తర్వాత హాస్పిటల్లో చేరారు. అప్పుడు కొంత ఆందోళన చెందారు. ఇప్పుడు మళ్ళీ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్కి సంబంధించినటువంటి అంశంలో రెక్కీ నిర్వహించినటువంటి పరిస్థితులు వెలుగులోకి రావడంతో బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ ఒక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఏదైనా ఈ అంశంలో అసలు ఈ వచ్చినటువంటి సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారం నిజమేనా లేదా అనేది ఇంకా క్లియర్గా ఆయన నిర్ధారించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అసలు వాళ్ళిద్దరి మధ్య అంతా రెక్కీ నిర్వహించి ఇతనిపైన దాడి చేయాల్సినటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి ఏంటి అనేది కూడా తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఏదైనా కూడా ప్రస్తుతం అయితే ఈ అంశం గుంటూరు జిల్లాలో ఒక కలకలంగా మారింది. జనసేన పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా దీనిపైన ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏదైనా కూడా మొన్న జరిగినటువంటి అంశానికి ఇప్పుడు జరిగినటువంటి అంశాలకి ఏదన్నా కనెక్టివిటీ ఉందా లేకపోతే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఏంటి, వరుసగా 2 వివాదాల్లో ఒక నేత ఎందుకు రావడం జరిగింది అనేది కూడా తెలియాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏదైనా కూడా జనసేన పార్టీ కూడా ఈ అంశంలో ఇంకా క్లియర్ కట్గా డెసిషన్ ఏ విధంగా చెప్తారు, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నేత అంటూ జరుగుతున్నటువంటి ప్రచారంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది అనేది కూడా చూడాలి. ఏదైనా కూడా నరేందర్ రెడ్డి కూడా బయటికి వచ్చి మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తారా లేదా ఇలాంటి అంశాలపై పోలీసులు ఏ విధంగా దృష్టి పెడతారో చూడాల్సినటువంటి పరిస్థితి. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కులాల మధ్య గొడవలు, మతాల మధ్య గొడవలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నటువంటి వైసీపీ పార్టీ కొంతమందికి డబ్బిచ్చి కొంతమందిని వేరే రంగ ప్రలోభపెట్టి ముఖ్యంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి మీద అసత్య ఆరోపణలు చేస్తూ ఈ పార్టీని ఏదో రకంగా ప్రజల మధ్యలో చెడు స్వభావం కలిగే విధంగా చూపించాలని ప్రయత్నం చేస్తున్నటువంటి వైసీపీ నాయకులందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నాం. జనసేన పార్టీ పుట్టిందే ప్రజల మధ్య, జనసేన పార్టీ పెట్టిందే ప్రజల కోసం, జనసేన పార్టీ సిద్ధాంతాలే ఏ కులాంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, ప్రజల సంక్షేమం ఒకటే ధ్యేయంగా జనసేన పార్టీ పుట్టింది పెట్టింది. పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలన్నీ కూడా పేద ప్రజల కోసం, ఏదైతే బడుగు బలహీన వర్గాల్లో ఉన్నటువంటి పేద విద్యార్థులు భవిష్యత్తులో ఎక్కడ ఇబ్బంది పడకుండా వారు సొంతగా ఆర్థిక అభివృద్ధి చెందే విధంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఆ ముందుకు తీసుకెళ్ళిన దాంట్లో వారు ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా, అట్లానే మారుమూలలో ఉన్నటువంటి గిరిజన గ్రామాల ప్రజలు కూడా చదువుకోవడానికి రావడానికి సంబంధించినటువంటి రోడ్లు కానించి వారికి మంచినీరు వసతి కానించి వారి పిల్లలను కూడా ఉద్యోగస్తులుగా చూడాలని ఆయన కోరిక. ఈ ఆలోచనలన్నీ కూడా పేద ప్రజల కోసం. కానీ వైసీపీ వాళ్ళు
ఈ జనసేన పార్టీ ఈ విధంగా ప్రజల మధ్యకి వెళ్తూ ఉంటే భవిష్యత్తులో ఈ 11 సీట్లు కూడా రావు. మన భవిష్యత్తు జనసేన పార్టీ తొక్కేస్తూ ఉంది, ప్రజల మధ్యలో లేకుండా చేస్తూ ఉందని కుట్రపూరితంగా జగన్మోహన్ రెడ్డి చేసినట్టు కుట్రలే ఈరోజు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలు. వాటిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎవరైనా కూడా జనసేన పార్టీపై బురద జల్లాలని ప్రయత్నం చేస్తే జన సైనికులు వీర మహిళలు ఊరుకోరు. భవిష్యత్తులో మేము చెప్తా ఉన్నాం, ఎక్కడికక్కడ మిమ్మల్ని కట్టడి చేసే కార్యక్రమాన్ని మేము చేపడతాం. ఇక భవిష్యత్తులో మీరు ఎక్కడా కూడా సోషల్ మీడియాలో మాట్లాడకుండా చేసేటువంటి కార్యక్రమాన్ని మేము కూడా స్వయంగా చేపడతామని చెప్పి హెచ్చరిస్తాం.